What is mean by transformed variable? Transformed variable ante enti ante the variable which is used in the transformation of elements of a network from a time domain to frequency domain is known as a transformed variable. ట్రాన్స్ఫార్మ్డ్ వేరియబుల్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక నెట్వర్క్లో మనం ఒక ఈక్వేషన్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఒక ఫంక్షన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ ఫంక్షన్ని మనము టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్కి లేదా ఫ్రీక్వెన్సీ డొమైన్ నుంచి టైం డొమైన్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తామంట బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ అదర్వైజ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనా, దీన్నే మనం ట్రాన్స్ఫార్మ్డ్ వేరియబుల్స్ అంటాం. అంటే ఏదేని ఒక నెట్వర్క్ తీసుకున్నట్లయితే ఆ నెట్వర్క్లో ఉన్నటువంటి యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్కి మనం ఒక ఈక్వేషన్ కానీ ఒక ఈక్వేషన్ కనుక మనం డిరైవ్ చేసినట్లయితే ఆ ఈక్వేషన్ మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా అది టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా అది ఫ్రీక్వెన్సీ డొమైన్ నుంచి టైం డొమైన్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఫ్రీక్వెన్సీ డొమైన్ నుంచి టైం డొమైన్కి, టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్కి కన్వర్ట్ అవ్వడాన్ని మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ వేరియబుల్స్ అంటాం అనమాట. అంటే ఒక నెట్వర్క్ తీసుకున్నట్లయితే ఆ నెట్వర్క్లో మనకి రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, తర్వాత వోల్టేజ్, ఇట్లా యాక్టివ్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీనికి మనం ఒక ఈక్వేషన్ని డిరైవ్ చేసినట్లయితే బేస్డ్ ఆన్ కేవీఎల్ కావచ్చు, కేసీఎల్ కావచ్చు, ఎట్లా అయినా సరే ఆ వచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మనము టైం డొమైన్ అనాలిసిస్లో కనుక తీసుకున్నట్లయితే ఆ టైం డొమైన్ అనాలిసిస్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్లోకి కన్వర్ట్ అయితే దాన్ని మనము ట్రాన్స్ఫార్మ్డ్ వేరియబుల్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఇక్కడ టైం డొమైన్లో V(t) = I(t)(r) అవుతుంది. ఓన్లీ ప్యూర్లీ రెసిస్టివ్ లోడ్ కనుక తీసుకున్నట్లయితే టైం డొమైన్ అనాలిసిస్లో మనం వోల్టేజ్ ఈక్వేషన్ రాసినట్లయితే V(t) = I(t)(r). మనకు ఆల్రెడీ తెలుసు వోల్టేజ్ ప్యూర్లీ రెసిస్టివ్ లోడ్లో వోల్టేజ్ V = I(r). ఓకేనా, అకార్డింగ్ టు ఓమ్స్ లా. బట్ దాన్ని టైం డొమైన్ అనాలిసిస్లో రాసుకుంటే V(t) = I(t)(r) అవుతుంది అనమాట. ఓకేనా, దాన్ని మనము ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే Vs = I(s)(r) అవుతుంది అనమాట. సింపుల్గా అంటే టైం డొమైన్ అనాలిసిస్, ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్ అంటే ఎస్ వస్తుంది అనమాట. ఓకే, దీన్ని దేని ద్వారా కన్వర్ట్ చేస్తాము టైం డొమైన్ అనాలిసిస్ని ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్లోకి? బై యూజింగ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. మళ్ళీ ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్ టైం డొమైన్ అనాలిసిస్లో కన్వర్ట్ చేయాలంటే ఇన్వర్స్ లాప్లాస్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వేరియబుల్ ఆర్ ఎ కాంప్లెక్స్ వేరియబుల్. అదే దీన్నే మనం ఏమంటున్నాం అంటే ట్రాన్స్ఫార్మ్ వేరియబుల్ని మనం ఏమంటున్నాం అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వేరియబుల్ అని కూడా అంటున్నాం అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద transformed variable definition.